బావ బొంబాయిలో ఉంటూ బొంబాయి చట్నీ తినపోతే ఏముంటది చెప్పు మజా అని చెప్పేసి మా హస్బెండ్‌కి ఇలా బొంబాయి చట్నీ ఇష్టం లేకపోయినా కూడా తినిపించాననమాట. మన గుంటూరులో ఉంటూ బొంబాయి చట్నీ తింటే ఏం ఫేమస్ చెప్పండి? బొంబాయిలో ఉంటూ బొంబాయి చట్నీ తింటేనే కదా ఆ మజా వేరనమాట. సో, ఆలు వేస్ట్ చేస్తే పూరి కర్రీ అయిద్ది. ఆలు లేకుండా చేసినా కూడా బొంబాయి చట్నీ అనే అంటాను నేను. ఎందుకంటే అది సేమ్ అలానే ఉండిద్ది కాబట్టి. ఆలు ఇష్టం లేక కాదు, ఆలు ఇంట్లో లేదండి అయిపోయింది. ఇంకా ఎళ్లి తెచ్చుకోవడానికి బద్ధకం వేసి ఆనియన్స్‌తో ఉంటే పచ్చిమిర్చి పేస్ట్ చేసేసి చేసేస్తున్నా. నార్మల్‌గా కారంతో చేస్తేనేమో దోసలోకి బావుండిద్ది బొంబాయి చట్నీ. ఇలా చేస్తే పూరీలోకి చాలా బావుంటదండి. చాలా టేస్టీగా ఉంటదనమాట. కారం తక్కువ తినేవాళ్ళు పచ్చిమిర్చి తక్కువ వేసుకోండి. కొంచెం ఘాటుగా తినేవాళ్ళు ఎక్కువ వేసుకుంటే సరిపోతదనమాట. ఇలా శనగపిండి వేసి అలా కలుపుతూ ఉంటంటే కొంచెం ఉడికాక స్మెల్ వస్తదండి. అబ్బబ్బబ్బబ్బా! 3, 4 వీధులకి వినిపియదు. సారీ, స్మెల్ ఎళ్తదనమాట. స్మెల్ ఎలా వినిపిస్తది చెప్పండి? మీరు ట్రై చేయండి నెక్స్ట్ టైమ్.